దేవుడి వాక్యం ఏంటి అంటే చూడండి ఆది కాండము 28వ అధ్యాయం. ఆది కాండము 28వ అధ్యాయం. త్వరగా 28వ అధ్యాయం 10వ వచనం. టైము 1:15 అయింది. నేను ఒక 30 నిమిషాలు ముగించుకోవడం ట్రై చదువున్నాను. బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తను తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక తల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరమ్మా? ఎవరైనా నిద్రపోతున్న వ్యక్తి ఎవరు? యాకోబు. బాగా సమాధానం చెప్పండి. అప్పుడు నేను ఇంటర్నెట్ లెక్క ఒక టీచర్ని కదా, పిల్లలు వింటున్నారా లేదా అర్థమైందమ్మా? మరి పిల్లలు వింటున్నారా లేదా కూర్చో. పిల్లలు వింటున్నారా లేదా, పిల్లలు వినేవాళ్ళ కాదా అనేది ఒక టీచర్ బలి అవగాహన. క్లాసులో పిల్లలు ఏమపోదు లేదా చెడ పొందపించడం అవసరమైన రెండు వేసేయాన్ని మళ్ళీ లైన్ చేసుకొని పాఠం చెప్తాం. టీచర్లు తెలిసి సంగతి సైకాలజీ అనే సబ్జెక్ట్లో నేర్పుతారు అదంతా. అట్లాగే మీరు కూడా నాకు స్టూడెంట్స్ లాగా ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కాబట్టి శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని విందాం. అర్థం అటే చూడొద్దు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే నీ కోసం దిగొచ్చే దేవుడు. మన టాపిక్ ఏంటి? మన కోసం దిగొచ్చే దేవుడు. అందరూ ఒకసారి పడతాం. మన కోసం దిగొచ్చే దేవుడు. మన కోసం దిగొస్తాడంట. దిగొచ్చేసాడు ఇప్పటికే. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడబోతున్నాడు అంటే ఆయన ఉన్నాడని అర్థం. ఇక్కడ యాకోబు గారంట అమ్మను మోసం చేశాడు. వాళ్ళ అమ్మంట అబ్బాయి దీవిళ్ళని నీ అనుభవం నీకేమన్నావు ఇట్లా అబ్బాయి అని చిన్న కొడుకుని పిలుచుకోవాలి. పిలిచి ఒక లేత పొత్తులు తీసారు. మందరికి వెళ్ళాము. గబ్బగా పొత్తులు తీసుకొచ్చాడు. గబ్బగబ్బా ఆమె కోసేసిందంటే ఎంత జ్ఞానంగా ఉంటుంది. ఒక గురుపుడైన కోడి పిల్లలు కోసినట్టు కోసిందంటే కోసి ఒలిసి సిద్ధపరిచి భర్తకి ఇష్టంగా తింటాడు. భర్తకి ఇష్టమైనట్టుగా వండిందంట కూర. వండి ఆ కూరని ఇచ్చి పంపించినాడు. ఆడ పంపలా. ఎందుకంటే ఏషియా ఒళ్ళంతా రోమాలు కలిగినాడు. మరి ఇస్సాకు కళ్ళుగా పడతల్లా గుడ్డివాడిగా ఉన్నాడు కానీ తడిపి చూసుకుంటాడుగా. తడిపినప్పుడు నా కొడుక కాదని ఆయనకి అర్థమైపోయిందిగా. అందుకని రప్పం ఏం చేసిందంటే ఆ చర్మాన్ని అంతా ఒలిసి ఎక్కడైతే ఆయన టచ్ చేస్తాడో అక్కడ ఆ బట్టలు ఎక్కడైతే లేకుండా అక్కడ అంతా ఈ చర్మం వేసి ఆ దారాలు వేసి కట్టేసింది. ఈ మురిగుంచి తీసుకొని ఏం చేసింది? దారాలు వేసి కట్టిందంట. కట్టి కొడుకుని రెడీ చేసి కూరచ్చి తండ్రి దగ్గర ఉంటుందంట. ఆయన అంట ఇష్టంగా కూరంతా వేసుకొని కడుపు నిండా తిని స్వరము యాకోబుది కానీ శరీరం మాత్రం ఏషావు లేదు. కనిపెట్టేశాడు. అయినా దీవులు వచ్చేసి ఎందుకంటే కడుపు నిండింది కదా. అందుకే పెద్దవాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి. కడుపు నిండా తిన్నప్పుడు దీవులు వస్తాయి. కడుపులో భోజనం లేదు పెద్దవారికి దీవులు రాదు. వాళ్ళని ఎండగట్టి వాళ్ళకి అన్నం పెట్టుకోకుండా వాళ్ళ మూల బారేసి వాళ్ళకి భోజనం లేకుండా చేసి వాళ్ళని వెనక చేసేసి చిన్న చూపు చూస్తా వాళ్ళని ఎండగట్టేవా నీ ఇంట్లో దీవెన అనేది ఉండదు. అందుకే పెద్దవాళ్ళకి ఏం చేయాలి? కడుపు నిండా భోజనము. నిజంగా బంగారం తిరిగి ఇచ్చారు అంటే దేవుడు కృపను పెట్టే రచించాడు. దేవుడు లేరమ్మ గారి తరఫున పోరాటం చేశాడు. అసలు ఈ రోజుల్లో ముక్కు కూడా దొరికిస్తారండి. ముక్కు కూడా దొరికిస్తారండి. అంతలో వస్తువులు మొత్తం పోతే గొప్పగా బాక్స్ లో దొరికితే తిరిగి ఇచ్చారంటే దేవా దేవుడు ఎంత గొప్ప దేవుడు. నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు. లేరమ్మ గారి కోసం దిగొచ్చాడు దేవుడు. లేరమ్మ గారి కోసం దిగొచ్చి ఆ దొంగతనం చేసిందని హృదయం తిప్పి నా బిడ్డ ఇచ్చేసినా వెళ్ళని అనుకోవడం అనమాట. అది ఎత్తుకెళ్ళి ఇచ్చేసేసేసి మరి దొరికిన తర్వాత వీళ్ళు ఇంట్లో వాళ్ళు దాచుకోవచ్చుగా. మమ్మీ ఏమి ఉంచుకుంటే ఏమైంది అనుకుంటే ఉందా? మనవరాలు ఉంచేసుకోవచ్చుగా, పాటలు ఉంచేసుకోవచ్చుగా. మా అయ్యే కదా మా అత్తగారు మా కాదు అనుకుంటే ఉందారా? లేదు. కానీ వాళ్ళు కూడా చూసారా? అయ్యో అట్ట పెట్టుకున్నాం ఆయన ఆ పిల్లలు కూడా ఇచ్చేటట్టుగా దేవాది దేవుడు ఆ పిల్లలు కూడా పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. దిగొచ్చాడు లేదా దేవుడు? దిగొచ్చాడు. మరి నీ కోసం రెండు కాళ్ళు ఆపరేషన్ చేసుకొని దిగులు అక్కడ ఒక్కటే పడుతుంది. ఒక్క రాత్రి చూడలేదు. అక్కడ దిగొచ్చాడు లేదా? దిగొచ్చి ఆపరేషన్ చేయించాడు. ఏమవుతాం ఒక్కతే ఎవరు చూసే దిక్కు
కోసం దిగొస్తున్నాడండి, కాళ్ళు నడిపిస్తున్నాడండి, కాళ్ళు పడిపోకుండా కాపాడుతున్నాడండి. బిందు ఉంది మన సాక్ష్యం చెప్పింది. అసలు ఈ విడమొడతానికి అర్హత లేదంట. పిచ్చిపొడి ప్రాబ్లం ఏంటి, నీడు పొడవలు ఏంటి, మన సాక్ష్యం అన్నా కదా. మరి బస్సు ప్రయాణం గురించి చెప్పినప్పుడు అసలు 4 నెలలు డేట్ చెప్తే అంత కమ్మ పిల్లలు ఎట్టండి అన్నమైన పెట్టించాడు దేవుడు. అడగలేదు, ఒక ముందు బిడ్డలు వేసుకోలేదు నోట్లో, బిడ్డలు కూడా ముందు మిగిందా లేదు, ఎట్టని గన్ని వచ్చేసి పిల్లలు కలిసి చేసింది. ఇదంతా దేవుని కృప కదా. దేవుని దేవుడు అనుగ్రహించిన కాక, ముందు లేకపోయినా దేవుడే జ్ఞాపకం చేసుకోను కాక, ఇక ముందు లేకుండా ముందుకు ఇవ్వలేదా దేవుడు అతిథిగా నా గురించి దేవుడు అనుగ్రహించిన కాక. అలాగే దేవుడు అంట యాకోబు మోసం చేసి వెళ్ళాడమ్మ తండ్రి దీవుల కోసం. తల్లి పంపినందుకు మోసపోతుంది ఎవరు ఇప్పుడు? యాకోబే. యాకోబు అంటున్నాడమ్మ, అబ్బాయి మీ అన్నయ్య వచ్చేయాలైందిరా, నువ్వు లేచి గబ్బా చేతికి తీసుకో, యోర్దాను దాటు, మీ మామ 18 ఉంటాడు, నీ మేనమామ, అక్కడికి వెళ్ళిపో, ఆడికి అన్నయ్యకి 2 కూతుళ్ళు ఉన్నారు, ఆ కూతురు దాన్ని పెళ్లి చేసుకుని ఆడే ఉండు అబ్బాయి. అప్పుడు అసలే అన్నయ్య వచ్చి కొట్టి వస్తాడేమని భయంతో, అసలే దేవుడికి మరి దీవులన్నీ అన్నయ్యకి రావాలి కదా, అయ్యని కాజే చేశాడు కదా, మొత్తం దీవులన్నీ చేశాడు కదా ఇస్సాకు. అప్పుడు ఏం చేశాడు? అరణ్యాన్ని అడ్డపడి పారిపోతాడు. ఆ రోజులను బస్సులను నడకేగా కాలి నడకేగా ఎంత మనం కొంత దూరం వెళ్ళగానే చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే భయం వేసుకుంటా అంత రాయి తెచ్చుకొని తలగడ కింద పెట్టుకొని ఆ బేర్ష మార్గంలో తల కింద రాయి పెట్టుకొని అట్ట కురుగు తెస్తా ఉన్నాడంట. ఆ కురుగు తెస్తా ఉన్నప్పుడు దేవుడు అంట తన దూతలను పంపాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒంటరిగా ఉండి వణికిపోతున్నావా? నువ్వు కూడా దిక్కులేని దానిగా ఉన్నావా? పలకరించేవాళ్ళు లేరా? ఎవరు మాట్లాడేవాళ్ళు లేరా? తల్లిదండ్రులకు ప్రేమించేవాళ్ళు లేరా? వాళ్ళ దగ్గరికి దేవుడు దిగి వస్తాడు. యాకోబు ఒంటరిగా ఒక్కడే బిక్కుమంట పడుకొని ఉన్నాడు, అరణ్యంలో పడుకొని ఉన్నాడు. ఎందు చేపులు వచ్చుతో ఏమొచ్చుతో కూడా ఎవరికి తెలీదు. కానీ దిక్కులేని స్థితిలో ఒక్కడే పడుకొని ఉంటానంట. అప్పుడంట కళ్ళలో దేవుడు కలుస్తున్నాడంట, కలుస్తుందంట. ఆ కళ్ళలో అంట ఆకాశం నుండి భూమి మీద ఒక నిచ్చి వేశాడంట దేవుడు. నిచ్చినంటే యేసుక్రీస్తు వారు. నిచ్చినంటే యేసుక్రీస్తు వారు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తావు, ఒక్కదానిపై కన్నీరు విడుస్తా, దేవుడిని అడిగితే నిచ్చెన వేయబడుతుంది నీ దగ్గరికి. యేసయ్య నిచ్చెన నీ దగ్గరికి వచ్చేసింది. ఆ నిచ్చెన మీద ఎవరు దిగి వస్తారు తెలుసా? దేవుని దూతలు దిగుతూ వచ్చేస్తారు. ఇక వచ్చేసి నిన్ను స్పష్టపరుస్తారు, నీకున్న బాధ తీసేస్తారు, నీకు లోటు ఏదంటే ఆ లోటును కూడా పూర్తి చేసేస్తారు. డబ్బు లేకపోతే డబ్బు ఇస్తారు, బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇస్తారు, రోగం అయితే రోగాన్ని తీసేస్తాడు, భర్త మారిపోతే భర్తని సరి చేస్తాడు. ఏదైనా చేయగలదు. చేయలేదా? ఏదైనా దోతలు వస్తే చేయలేదా? దోతలకు అసాధ్యమేమి ఉన్నాయా? ఒక తల్లి రక్తస్రావం అవుతా తెల్లారి ఆపరేషన్ కానీ బయలుదేరుతుంటే రేత్రి వచ్చంట, రేత్రి అంతా ఏడుతుందంట. అయ్యా నన్ను ఆపరేషన్ డబ్బు చెబుతావా? బల మీద పెట్టి కత్తులతో కొట్టుతావా? నేను ప్రార్థన చేసుకొని నేను ఇంత విశ్వాసంగా నీ మందిరంలో పడి ఏడుతుంటే నన్ను కత్తులు కప్పు చెబుతావయ్యా? ఈ అంట ఏడు చేస్తే అట్టయ్యా నువ్వు అన్యాయం కోరుకుంటారయ్యా, నా అత్తింటి వాళ్ళు అందరూ అనుకుంటారయ్యా, నన్ను బాగు చేయ్యా అని ఏడ్చింది. దిండు తెడిచిపోయిందంట, సగం దాకా చెప్పి ఏడ్చింది. కూర్చొని మోకాళ్ళు వేయాలా, కూర్చోలా, అందరూ లెగుతారు. మరి లెగితే నిద్రపోయి కూడా జరగడం ఎందుకని పడుకొని ఏడ్చినట్టే ఉందంట. ఏడుతుంటేనంట ఆకాశం నుంచి ఒక తెల్లని కచ్చిపు వచ్చి మంచం తగిలిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తెల్లని కచ్చి వచ్చి ఆ మంచం కూడా తగిలి రక్తధార కట్టేసిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్తధార లేదుగా, ఆయన వస్త్రం చెల్లు తాకిన రక్తస్రావంలోకి రక్తధార కట్టేసినా లేదా? అట్లాగా ఆయన వస్త్రం వచ్చి మంచాన్ని తగిలితేనే రోగం పోయిందంటే దిగి వస్తాడు లేదా? నీకోసం దిగి వస్తాడమ్మా. అడగటం కావాలి ముందు. ఎలా అడగాలి? ఒంటరిగా ఒక్కదాన్ని పోరాటం చేయాలి దేవుడితో. అందరినీ కలుసుకోవడం కాదు, ఒంటరిగా కూర్చొని ఒక్కదానివే దేవా 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 నా సమస్య ఇదేయా కన్నీరు కావాలి. పుట్టు ప్రార్థన దేవుడికి ఇష్టపడదా? మొక్క పెట్టి సొక్క నీళ్ళు ఏమో వదిలిపెట్టి మొక్క మొలిపి అయ్యా మొలిపి అంటే వచ్చిందండి మొక్క. దీనికి ఏం పోయాలి? నీరు పోయాలి. ఏమి నీరు? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మొక్క పెట్టావు, దేవుడి దగ్గర ఒక విత్తనం విత్తావు, నాకు ఇది కావాలని అడుగుతున్నావు, కానీ దానికి ఏ నీరు పోయాలి? కన్నీరు పోయాలి. దానికి ఈ కన్నీరు ఎంత కారిస్తే అంత కవిలిబుడ్లో పట్టేసుకుంటాడు ఆయన. ఈ కవిలిబుడ్డి నిండిపోతే నీ పని అయిపోయినట్టే. దేవుడికి స్తోత్రం కలుగురుగాక. ఎవరిదా కన్నీరు అని పరిశుద్ధాత్మ దేవుడు నిచ్చిన
చేసినా నువ్వు సేవ చేయాలని ఆయన దగ్గరికి పంపుతాడు. లేవు కానీ పూర్తి స్వస్థపరిచి 110 ఏళ్ళు బతికించి సేవ చేయించుకుంటాడు. ఆయన అసాధ్యమైంది లేదు. ఈ కాలానికి 2 ఆడపిల్లలు ఇచ్చేది అసలు కూర్చోబెట్టాడే ప్రార్థన చేపిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది దేవుడికి అసాధ్యమైంది అంటే ఏమీ లేవు. ప్రార్థన చేసిన తల్లులు ఎక్కడైనా కానీ ఆ పిల్లలు చెడిపోయినట్టాడు ఉందా? లేరమ్మ గారు అమ్మ దానమ్మ గారు అంట తెగ ప్రార్థన చేయబట్టి ఆమె 4 కొడుకులు ఇచ్చి ఆమెను టీచర్ని చేశాడండి దేవుడు. తల్లి మరి ప్రార్థన వీరురాలు వెళ్ళినప్పుడు తిరిగి స్వార్థ ప్రకటించిందంట ఆ రోజుల్లో. మరి ఎంత మంచిదా వెంటనే మరి నువ్వు కూడా దేవుని స్వార్థ మీద పనులు పెట్టి స్వార్థ మీద ప్రయాసపడితే నీ పిల్లలను వ్యర్థపరుస్తాడా? నా దేవుడు అంత గొప్పడు. ఆశీర్వదించే దేవుడు అట్టగి నీ వెళ్ళదని దీవించి ఆశీర్వదించదు. ఆమేన్. స్వార్థ మీద ప్రయాస ఈ మందిరం నింపేసినట్టు ప్రశాంతి దేవుడు వాళ్ళిద్దరిని ఎక్కడ ఉంచుతాడంటే నక్షత్రాల వల్ల చేసేస్తాడు. దేవుడికి ఎందుకంటే దేవుడు చేయగలిగిన సమర్థులు నిచ్చినేసుకుని ఇంటికి వచ్చేస్తాడంటే అది జ్ఞానం ఉందా లేదో కూడా చూడడం. జ్ఞానాత్మలు పెట్టాను నింపేసేస్తాడు. ఎవరైతే పని చేస్తారో ఏం పనిది? దేవుడు పనిది, మనుషుల పని కానిది. మనుషులకు డబ్బులు వచ్చే పని ఏమన్నా కాదమ్మా. నశించిపోతున్న ఆత్మలు దేవుని దగ్గరికి నడపడం. ఎక్కడ మాసాలు ఉన్నాయా? ఎక్కడేమన్నా దగాలు ఉన్నాయా? ఎక్కడేమన్నా కుట్రుందా? డబ్బు కోసం ప్రయాస ఇది స్వార్థ ప్రయాస. ఇప్పుడు చెప్తున్నా యాకోబు ఒంటరిగా పడుకుంటే నిచ్చెన వచ్చిందంట ఆకాశం నుంచి భూమి మీద. ఆ నిచ్చెన మీద దేవదూతలు దిగొచ్చేసి యాకోబుని అడుగుతున్నారంట. యాకోబు అంట దేవదూతలు చూసి బాబో బాబో అని గుండెలు పోతున్నాడంట. అంటే దేవదూతలు వస్తే తెలియదు కదా. ఓ ఏంది ఇది గొప్ప ఇదిలా ఉంది అని చెప్పి అంటున్నాడు. చదువు ఒకసారి 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు. అవునాను అక్కడే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి రా నిచ్చెన వచ్చింది, దేవదూతలు వచ్చారు. అంటే దేవుడి స్వరం ఎలాంటి వాడి దగ్గరికి వచ్చింది? దేశయ్యకి దగ్గరగా బ్రతికే వాళ్ళకి దేవదూతలు తిరిగే చోటకి దేవుడి స్వరం వచ్చింది. నిచ్చెన వేసినాక దేవదూతలు వచ్చినాక అప్పుడు దేవుడి స్వరం ఆకాశం నుంచి వచ్చింది. ఏమని? ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నిన్ను ఈ భూమి మీద అందరికన్నా గొప్పవాడు చేయబోతున్నాను అన్నాడు. చదువు ఒకసారి దాన్ని. నీ సంతానము నీవు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను. నిజమే కదా? యాకోబు సంతతిగా ఇప్పుడు అంతా 12 గోత్రాలు మాట్లా. ఎంతమంది పిల్లలంటే సంఖ్యాకాండం దీన్ని ఒకసారి తెలిసింది ఎంతమంది? రూబేను గోత్రం అని పేరు ఒక 2-3 అధ్యాయాలు. లేవి గోత్రం, షిమ్యోను గోత్రం. అసలు ఒకటా? యాకోబు లేయ కన్నా 6 కొడుకులు గోత్రాలు ఉన్నాయి. ఇంకా చెప్తా పోతే 12 గోత్రాలకి పిల్లలు గుర్తుకొచ్చి యాకోబు అంటే 70 మందితో యోసేపు ఐగుప్తుకు ప్రయాణం అయ్యాడు. ఎంతమంది వెళ్ళారు? 70. ఓన్లీ 70. యోసేపు దగ్గరికి వెళ్ళేటప్పుడు 70 మంది భోజనాలకు మనవాళ్ళు అందరూ కలిపి 70 మందితో యాకోబు ఐగుప్తులో అడుగు పెడితే మళ్ళీ 430 సంవత్సరాలకి మోషేని లేకపోతే తీసుకొస్తున్నాడు దేవుడు. తీసుకొచ్చేటప్పుడు లెక్కెత్తే 22 లక్షల మంది దీవించాడా లేదా? నీ సంతానాన్ని దీవిస్తామన్న దేవుడు దీవించాడా లేదా? మరి ఇప్పుడు చెప్తున్నా మీతో, నిన్ను దీవిస్తానంటే దీవించలేడా? నీకోసం దిగిరాలేడా? యాకోబు కోసం దిగొచ్చాడు. యాకోబును దీవిస్తానన్నట్టుగానే అలనాడు యాకోబుకు మాట బట్టి 430 సంవత్సరాలు గడిచిపోయినాక యాకోబు లేడు కదా, యోసేపు లేడు కదా, అలా సంతతంతా వృద్ధి చెందినాక దేవుడు జ్ఞాపకం చేసుకొని అలనాడు నేను యాకోబుకు మాట ఇచ్చాను, ఇప్పుడు వెళ్ళి నా ప్రజలు విడిపించాలని ఆయన దిగొచ్చి ఎర్ర సముద్రం వస్తే దాన్ని ఫైన్ చేసి, ఎరుకోకూడదు వస్తే కూల్ చేసి, మారానే చేదు నీరు వస్తే తీపి నీరుగా మార్చి అమ్మోని శరీరం అని వర్షంతో వస్తున్న ప్రతి ఒక్కరితో యుద్ధం చేసి యెహోషువకి మరి పెద్దలు ఇచ్చి యెహోషువకి ప్రార్థన ఇచ్చి యెహోషువ ప్రార్థన చేయగానే సూర్య చంద్రుని ఆపేసేసేసి ఎరుకో గొడవలు కూల్చి తన ప్రజలను నడిపించుకుంటా కనాను చేర్చుకున్న తండ్రి మా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట ఇచ్చాడంటే భూమి ఆకాశాలు గతించిపోయిన ఆయన మాట నెరవేరిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఆయన మాట ఒకటి ఆలస్యం. నీకు ఉద్యోగం ఇస్తానంటే ఉద్యోగం వచ్చి తీరుతుంటే దేవుడికి అసాధ్యమైనయా? లేదు. దేవుడు దిగొచ్చాడు యాకోబు కోసం, దిగొచ్చి ఆశీర్వదించాడా లేదా? యాకోబు కూడా ఆ రాత్రి అంతా రాయి మీద పడుకుని ఏడుస్తూ పడుకున్నాడు.
ఎంత ఏడ్చి భయపడిపోయాడు. అందుకు దేవుడు తన నిచ్చెన వేసుకుని ఆయనే దిగి వచ్చి యాకోబుని దీవించాడు అని భయపడి. తర్వాత చూడండి, టైం సరిపోతుంది. ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. అందుకు అతని చిత్తము ప్రభువా అన్నాను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనపడుచున్నదని అని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఒక పొట్టేలును వెనకతట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా. అప్పుడు తర్వాత వచ్చింది, అబ్రహాము ఆ చోటుకి ఎవరు పేరు పెట్టాడు? యెహోవా యెహోవా ఈరే అంటే అర్థమైంది. పుట్టుకతో రాసిపోయాడు, యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అనాలి. అబ్రహాము అంట లేక ఉంటాడు అంటే ఇప్పుడు 100 ఏళ్ళకు పుట్టాడు. ఇస్తాను ఎంత ప్రేమ అంటే మాకు నిజంగా చెబుతున్నా. నాకైతే నా పిల్లలు అనేటప్పుడు 27 సంవత్సరాలు. మా మాస్టర్ గారు 47 అనుకోండి. ఆ బిడ్డ పుట్టినాక ఎంత ప్రేమ వచ్చిందో మా ఇద్దరు ప్రాణం అయిపోయింది. రెండో పని లేదు, ఆ పిల్ల పని నవ్వుతుంది, నోటు పెట్టుకున్నదేమో ఇదే రండి అనమాట. ఇలా అమ్మో ఆ పిల్ల కింద పట్టకూడదు, ఎత్తుకోవడం, సాక్స్ వేయడం. అసలు మా డాలింగ్ మీద ఊరికి అసలు నాకు తెలియదు. బెడ్షీట్ మారకుండా పొద్దు కూడా బెడ్షీట్ మార్చి కూడా బెడ్షీట్ వేస్తాను. టాయిలెట్ అనేది బెడ్ మీద ఒక డ్రాప్ కూడా అప్పుడు మెయింటైన్ చేసేదాన్ని. ఆ రోజులో డైపర్ కూడా ఏమి నాకు చెప్తున్నా. అన్నీ కాస్ట్లీ ఐటమ్స్ కొనేదాన్ని. ఒకటే లేక చూడకేం చేస్తాను, అన్నీ కాస్ట్లీగా మెయింటైన్ చేశాను. అప్పుడు ఎక్కడికి వెళ్తాను గ్రాండ్గా తయారు చేసి పిల్లని చక్క బొమ్మలు ఎవరు కంపకుండా ముసుగు ఒకటి వేసుకొని తీసుకెళ్ళాను. ఎందుకండి అది లేక ఉంటుంది. ఆ పిల్లలు తీసుకొని దుష్టులు దుర్మార్గుల దగ్గరికి వెళ్ళాను. 6 నెలలు అపురూపంగా పెంచుకొని నా కూతురిని. అసలు వచ్చిలాగా డాలి ఉందే 10 కిలోలు అయిపోయింది. దారుణానికి అయిపోయింది, తల్లిపోదు దారుణేమో. అసలు అయితే ఆ పిల్లని వేసుకొని పోతుమరుగా ఏమైనా చెప్పకుండా సామాన్ పోతుమరుగు వేసుకొచ్చాడు. నా పిల్లను చూసి నన్ను టార్చర్ పెట్టింది. నా తోడు నా పిల్లని నన్ను చంపడానికి ఇంటికి నిప్పు పెట్టింది. ఇంట్లో పడుకోమన్నా పక్కింట్లో చూసుకొని బయటికి తీసుకొచ్చాడు. ఎంత సీఎంది. కానీ నా దేవుడు ఏమైనా చెడగొట్టాడు నన్ను. ఈనాడు నేను ఎక్కడ ఉన్నాను? నా బిడ్డ స్థితి ఏమైనా పోగొడతాడు దేవుడు. నా బిడ్డను చంపడమే టార్గెట్గా నా తోడుకోవడం వాళ్ళ అమ్మ టార్గెట్సా. కానీ ఇచ్చిన వాడు పైవాడు నా బిడ్డను కాపాడుకోలేడా? కాపాడుకున్నాడు. ఇప్పటికీ కాపాడుతుంది ఆయనే, మా కంచి కాదు. అది ఎక్కడికి వెళ్ళా దేవ తోడుకున్నాను, ఒక్కమాట మా తోడుకుంటా. నేను ఇప్పుడు చెప్తున్నా లేకపోతే బిడ్డ మీద అంత ప్రేమ. నా బిడ్డను పట్టుకొని ఏడ్చే ఒక్కదాన్ని నేను వచ్చింది ఆ స్కూల్ నుంచి. సూర్యముడు వచ్చాను ఒక్కదాన్నే. ఎంత ఏడ్చే నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఎంతనే దేవుడు చూసారు అంత గొప్పడు. అప్పుడు బిఈడి చేయలే నేను. బిఈడి సీట్ ఇచ్చాడు నన్ను, అక్కడి నుంచి బయటికి పంపించాడు దేవుడు. బిఈడి సీట్ 2007లో బిఈడి సీట్ వస్తే నేను బాపట్ల దగ్గర చీరాల్లో వస్తే అక్కడికి వెళ్ళి రవీంద్ర భారతి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నేను బిఎడ్ చేస్తే వెళ్ళిపోయాను. చిన్న పిల్ల డాలి వెళ్ళిపోయాను. ఎందుకనే చిన్నది పాలుతున్నా. మా అమ్మను కూడా తీసుకెళ్ళి ఈ కాలేజ్ ఎదురులో అద్దెకి తీసుకొని అక్కడ మా అమ్మను పెట్టి పాలిటెక్ మా అమ్మ కాదు ఒకసారి ఇచ్చేది. పాలించి మనం కొనుక్కుంటుండేది కాలేజీలో. 9 నెలలు అక్కడ ట్రైనింగ్ అయిపోయి మేము ఇల్లు మారి చెరుకుపల్లికి మళ్ళీ మార్గం ఉంటుంది. అలా సామానం తీసుకెళ్ళాం మేము. ఒక బెడ్ అనేది కింద వేసుకుంటున్నాం. బెడ్ను కొన్ని సామాన్లు ఎదిగేది. ఇంట్లో ఒక్క గ్లాస్ లేదు, ఒక చెంచా లేదు. ఇల్లంతా దోచేసి ఫ్రిడ్జ్, మంచం, డబ్బకాట్లు అన్నీ తడిసిపోయి నీళ్ళలో ఊరతని పైన అంతా రేపులు ఆకులు లేచిపోయి ఇల్లంతా తడిసిపోయి ఇంటికి సామాను పాడైపోయింది. కొనుక్కున్నాను, మళ్ళీ కొనుక్కున్నాను. ఎంత పులిగొద్దు కప్పంగా ఇల్లు కప్పితే ఇల్లు సామాన్ అంతా బాగుంటుందేమోనని ఇల్లు అంతా తడిచిపోయేటట్టుగా చేసి పాడు చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. దేవుడు నన్ను దీవించాడా లేదా? ఉన్నతంగా ఉన్నానా లేదా? దేవుడు మనుషులు జరగొట్టాలని వదిలేశాడా మమ్మల్ని? ఆయన దిగొచ్చి నన్ను కొట్టుకున్నాడు. నేనేంటో సువార్త చెప్పగలను. ఆ పోతుమూరులో పోయి వాకింగ్ చేస్తే ఇప్పటికీ అందరు రామారాణి గారు నువ్వు రావాలి, వాకింగ్ చెప్పాలి, నేను వినాలి, నువ్వు మానేసేది ఏంటని అంటున్నాను. నేను ఎవరినండి అసలు స్త్రీని కదా. దేవుడికి నన్ను దేవుడు కోరుకున్నాడు నాకు తెలియదు. అందుకే అడుగుతా నేను మోకాలు వేసుకున్నాడు ప్రభుని అడుగుతాను, ఎందుకు కోరుకున్నావయ్యా నన్ను? నేను స్త్రీని కదా, నేను ఎందుకు పనికి వస్తాను అంటే కోరుకున్నవాడు పనివాడు కదా, శక్తినిస్తున్నాడు, బలాన్నిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ప్రతిసారి ఆయన స్వాధీనపరచుకొని వాక్యం మాట్లాడిస్తూ ఉంటాడు. అసలు ఈ వాక్యం నేను నాకేం తెలుసు, నేను ట్రైనింగ్ అయ్యాను.
నేను ఎక్కడ ట్రైనింగ్లు పొందానా? ఏమీ లేదే. కానీ అన్ని చోట్ల ఆయన కృపను కుమ్మరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తా. నన్ను ఎట్ట మార్చాడంటే ఆయన రూపంలోకి నన్ను మార్చాడు. నిజం చెప్తున్నా, ఇంత కరుకుదనం కూడా లేదు. అంతకుముందు పరిస్థితులు, అంతకుముందు మాటలు, అంతకుముందు అని తీసేసుకొని ఈనాడు ఈ స్థితిలో ఉన్నాను. నేను ఇదంతా ఎవరి కోసం చెప్తున్నాను తెలుసా? ఊపిరి పోయేంత వరకు దేవుని స్వార్థ ప్రకటిస్తే చచ్చిపోలేదు నా కోరిక. మీకు తెలుసో తెలీదు. కానీ సాతాను ఇక్కడ రానిచ్చిందా? పరిచర్య నిజంగా జరిగే చోటకు రానిచ్చిందా? ఏసనగా నిజంగా చేసేటప్పుడు 9 ఇస్రాకులు తెచ్చి స్వార్థ చెప్పాడంట. మరి ఆయన ఎదగనిచ్చిందా సైతాను? ఆయన వయసు అయిపోయి చివరికి మా పాడైపోయి శరీరం గొల్లైపోయినాక లక్షల మంది అయిపోయారు. కుర్చీలో కూర్చొని స్వార్థ చెప్పాడు. చివరిలో చచ్చిపోతాం మనసు మీద స్వార్థ చెప్పాడు. నిజంగా దేవుని శక్తి అంటే అంతే. నాటుతున్నాం ఇప్పుడు, ప్రస్తుతానికి విత్తనం వేస్తున్నాం. దేవుని దగ్గర నుంచి శక్తి లాక్కొచ్చి, ప్రభా నీ చిత్తమైతే నీ ఇప్పుడు పల్లె ఎందుకు పెట్టుకున్నావు? నీ చిత్తం అంటే నాకు మొక్కను చూపించాడు. ఎంత ఎత్తు అయిందని చూపించాడు. మొక్క మొన్నే పెట్టావు కదమ్మా, కాయలు ఫలాలు రావాలి కదా. ఎవరో రాలేదు, పెట్టిన సంఘానికి అన్నాడు. పసిబాలిక ఈ సంఘము. పసిపెట్టప్పుడు ఎవరు పని చేసుకోగలుగుతా? మనం పెడితేనే తినేది. పసిపెట్టుగా ఉన్న సంఘానికి మీరు అందరూ సపోర్ట్ అవ్వాలి కదా, ప్రేమించాలి కదా సంఘాన్ని, అవునా కదా? ఈ పసిపెట్టిని ఇంకా పాడు చేయాలనుకుందామా? అందరం ముద్దాడాలి, దీన్ని అందరూ ముద్దుగా ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించి ఆయన పని కాబట్టి శ్రద్ధగా సహాయం చేసి ఒక్కొక్కరుగా తీసుకొచ్చి సంఘాన్ని నింపితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఇస్సాకు ఒక్కగానొక్క కొడుకండి. ఎవరిస్తారండి ఒక్కగానొక్కని? భార్య చెప్పాడా? దేవుడు అన్నాడంట, మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద అన్నాడంట. మోరియా కొండలు ఉన్నాయంట లైన్గా. ఆ పర్వతం మీదకి రావాలి నువ్వు అంటే ఆ అగ్గిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అన్ని రెడీ చేసుకొని కొడుకుని తీసుకెళ్ళిపోయి చక్కగా దాని మీద రెడీ చేసేసి కొడుకుని పడుకోబెట్టి మెడక మీద కత్తి పెట్టి చంపబోతున్నట్టు ఆయనకి దేవుడు ఏమిచ్చాడు, అబ్రహమా అబ్రహమా నువ్వు ఒక్కగా కొడుకుని బలికి నువ్వు ఎదురీయలేదు కనుక నీకు నేనంటే ఇష్టమైన అర్థమైందయ్యా. ఆగయ్యా, నీ కొడుకుని బలిబాక, ఇదిగో గొర్రె పొట్టేలు ఆ కొమ్ములు దొరుకుతున్నాం దాన్ని తీసుకొచ్చి బలి చెప్పాడంట. ఎంత గొప్పది దేవుడికి నేను వెనకాలలో ఉన్నానా? మరంట మగ్దలేనే మరియా ఉందా బైబిల్లో? 7 దెయ్యాలు పెట్టినాయి అంటాం. పెట్టుకోవడం లేదు. 7 దెయ్యాలు పెడితే ఏసై స్వార్థ చెప్తున్న రోజులో ఆమె తీసుకొచ్చి ఆమె స్వస్థపరచడానికి తీసుకొచ్చారు. ఆమె బాగు చేయంగా ఆమె కోటీశ్వరుడు. మగ్దలనే గ్రామంలో చాలా వేల కోట్లు వస్తువులు ఉన్నాయంట. తల్లితో చెప్పిందంట, అమ్మా నేను పెళ్లి చేసుకున్నాను, ఆయన స్వార్థ పరిచయకి నేను సహకారిగా ఉంటానంట. ఏసయ్య పలానా ఊరు వెళ్తున్నాడు, ఐదనగర్ వెళ్తున్నాడంటే ఐదనగర్ ప్రాంతం అంతా పని చేసేది అక్కడ డబ్బులు పెట్టి. ఆయన వచ్చినప్పుడు ఏ ఆటంకం లేకుండా అందరికి భోజనం రావడం కోసం, వాళ్ళందరికీ అక్కడ కంఫర్టబుల్ ఉండడం కోసం అంతా సరిచేయించారు. ఆమె డబ్బంతా ఉపయోగించేసేది. ఏసయ్య ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ ఆమె సంపద అంతా ఆ ప్రాంతంలో ఏకీడు జరుపుకోకుండా కాపలాగా మనుషులు ఇచ్చారంట. ఏసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ భోజన వస్తువులు అన్నీ సిద్ధపరిచారంట. ఎవరు ముందుకు వస్తే వాళ్ళు వాళ్ళ ఖర్చు నేనే ఇస్తానని చెప్పి ఖర్చు ఇచ్చేదంట. మా క్లీన్ మీరు పేరు వేగులు ఉండలేదు ఉందా? ఏసై చనిపోయి తిరిగి లేచినాక ఎవరు కనపడ్డారు? ఫస్ట్ మధ్యలో మరే కనిపించారు. ఎక్కడికి వెళ్ళింది? పేదలే 4 గంటలకే లేచి వెళ్ళిపోయింది సుగంధ లేపనాలు తీసుకొనే. నువ్వు ఇక్కడ గంధాలు లేచి సుగంధ లేపనాలతో రెడీ అవ్వాలి. తప్పు మేటగే సుగంధ లేపనాల్లో 4 కలపాలి. ఒకటి జఠామాంసని కలపాలి, జఠామాంసే. రెండోది గోపీ చంద్రం కలపాలంట. మూడోది చంద్రం అంట. 4వది సాంబ్రాన్ అంట. ఈ 4 సమపాల్లో తీసుకొని మిక్స్ చేసి పౌడర్ చేసి ఆ గొప్ప వేదిక దగ్గరికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు యాజకుడు అగ్ని మీద అది వేస్తే పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చాడంట. ఆ సాంబ్రాణి వెలిగి ప్రార్థన ఉండాలంట, సొంపుగా ఉండాలంట, ఇంపుగా ఉండాలంట. నువ్వు చేసే ప్రార్థన సువాసన వలె పైకి వెళ్ళిపోవాలంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సమపాలలో కలపాలా లేదా? విజ్ఞాపన. జటమాంసి అంటే విజ్ఞాపన. ప్రార్థన 4 పాత్రలు చేసుకోండి. మొట్టమొదటి బాగుంట ఎరుగు పెట్టాలంటే విజ్ఞాపన పెడతాను పెట్టుకోవాలి. సంఘం నింపాయని సంఘం కోసం చేయండి. నాకు ఏసై చెప్పాడు, నిద్రపోతా ఉన్నాను 3 గంటలకు లేపి యావతోటి వచ్చాను. అమ్మ నైజీరియా కోసం ప్రార్థన చేయి అని, నైజీరియా కోసం ప్రార్థన చేయి అన్నాడు. అసలు నైజీరియా ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫోన్ అంతగా నేను చూడను కదా.
నైజీరియాలో హింస ఉంటుందని ఎప్పుడైతే దేవతతో చెప్పిందో ఆ మాట చెప్పినాక ఫోన్ ఓపెన్ చేసి నైజీరియాని కొడితే హింస కాండాలంతా చూసి, తండ్రి నేను ఏ పాటిదాన్ని అయ్యా, నా చేత ప్రార్థన చేయమన్నావు ఎందుకయ్యా అంటే, నా ప్రార్థన వింటున్నామని నేను నమ్మానయ్యా, చేస్తానయ్యా. ఇప్పటికీ నేను ఆపల నైజీరియా కోసం, ఎప్పుడు మోకాళ్ళు వేసిన నైజీరియా కోసం ప్రార్థన చేసినాక వేరే ప్రార్థన చేస్తున్నా అంటే నాకు విజ్ఞాపనలాగా చెప్పాడు దేవుడు ఆ మాట. అంటే నీ ప్రార్థనలో తొలి భాగం ఏమై ఉండాలి? విజ్ఞాపన. దైవజనుల కోసం, సంఘాల కోసం, హింసలో ఉన్న వారి కోసం, అందరి కోసం మొదటి పావుగంట చేయాలి. రెండో పావుగంట జాగ్రత్తగానండి, రెండో పావుగంట నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ సమస్యల కోసం రెండో పావుగంట చేయాలి. మూడో పావుగంట యాచన చేయాలి, అడుక్కోవాలి. గంధం అంటే అడుక్కోవాలంటే గంధం చెక్కని రుద్దితేనేగా వచ్చేది. ఆ గంధపు చెక్కను కలుపుతున్నాం మూడోది కాబట్టి చేతులు చాచి యాచన చేయాలంట. అయ్యా 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 నాకు ఉద్యోగం నేనంట పట్టుకోండి నిశ్చితమైతే అయ్యా 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 అక్కడ ప్రధాని ఉద్యోగం వేయాలి లేరం గారు కూడా యాచన చేయాలి. నాకు ఆరోగ్యం అయ్యా యాచన. నాలుగోది ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు ఇచ్చినందుకు నీకు కోట్ల స్తుతులయ్యా అప్పుడే చెప్పేసేయాలంట. నువ్వు నమ్మాక మరి ఇచ్చినట్టుగా నేను నమ్ముతా. నాలుగో పావుగంట స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెప్పడం వల్ల అప్పుడు నీ ప్రార్థన గురికి లేనట్టు గొప్ప పరలోకానికి వెళ్ళింది. గొప్ప వేదికలు కూడా ఎన్ని ప్రార్థన చేయాలమ్మా? 4 ప్రార్థనలు. ఏంటో ప్రార్థనలు? మొదటిది ఏంటి? విజ్ఞాపన. రెండోది ఏంటి? కుటుంబం కోసం. మూడోది ఏంటి? యాచన. నాలుగోది ఏంటి? స్తుతి. ఈ 4 క్రమాలను ప్రార్థనలో ఉంచుకోండి. అప్పుడు అది ఏమైపోతుందంటే ధూపంలాగా ఆకాశానికి వెళ్ళింది. గొప్ప వేదికలో ఉన్న సుగంధంలాగా కమ్మని సువాసన యేసై పీల్చాలి, యెహోవా దేవుడు చూడాలి అంటే ఈ 4 ఉండాలి. ఇక్కడ అబ్రహాం ఎలాంటి ప్రార్థన చేశాడు? ఇలాంటి ప్రార్థన చేశాడు. యాకోబు ఇలాంటి ప్రార్థన చేశాడు. అందుకే అందరి కోసం దేవుడు దిగొచ్చాడా? ఇంకొక అంశం చూడండి, టైం అయిపోతుంది త్వరగా. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనం 22-24. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 360 ఏళ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాడు. చాలా ఎలా నడిచాడంటే దేవుడితో. హానోకు దేవుడితోనే మనుషులతో నడిచాడా? మరి మనం మనుషులతో నడుతున్నామా, దేవుడితో నడుతున్నామా? మనుషులతో నడుతున్నాం. మనుషుల ప్రేమ కోసం ఎంపర్లాడతాం. అమ్మో నన్ను ప్రేమిస్తే బాగుంది, నన్ను పొగిడితే బాగుంది, భర్త మంచి కూర నాకు పొగిడితే బాగుంది, అబ్బా నువ్వంటే నాకు భలే ఇష్టం అని చెబుతాడని ఎదురు చూస్తూ ఉంటామండి. ఆవిడ చిన్న కాంప్లిమెంట్ కోసం ఆశపడతాడు. ఆ ఒక్క విషయమేనంటే ఆడద దొరుకుతుంది. పురుషుడేమో భార్యని ఎప్పుడు నా ఇంటి దగ్గర దాన్ని ఉండాలనుకుంటాడు. స్త్రీ అంట పెళ్ళై 10 ఏళ్ళు దాటేసారి నమ్మకం పెరిగిపోయింది, విశ్వాసం పెరిగిపోయి అతనే ప్రాణం. ఏమున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రేమించుకున్నాం మాత్రం తగ్గని వదిలి వెళ్ళలేదంట. భర్తను వదిలిపెట్టి ఉండలేదంట. వేరే భోజనం ఎంతైనా మాస్టర్ గారికి ఎతికెళ్తారు అయిపోతేనా ప్రేమ. ఆయన కూడా మాస్టర్ గారికి వస్తూ ఉంటుంది మా ఆంటీ మీద. ఏదో పైకి నడుపుతూ ఉంటారు, నేను కోరలేదు ఉండలేనంట వస్తే. కానీ రియల్లో ఆంటీ దగ్గర నేను కనిపెడతాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రేమల కోసం పాకులాడితే వెళ్తున్నారు కదా, ఈ పాకులాడి ఎదురు చూసి మనుషుల ప్రేమను కోరుకుంటారంట. మనుషులు మోసం చేశారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. అనాథ
మనుషుల ప్రేమ శాశ్వతం కాదు. ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. మనుషుల మీద ఆశ పెట్టుకోవాలి. భర్త ప్రేమిస్తాడు, బిడ్డలు ప్రేమిస్తాడు. అబ్బో నా కూతురు బాగా చూసి దనుకోవాలన్నాడు. నేను అస్సలు ఎవరు చూడన్నారు, నా దేవుడు ఒక్కడే నన్ను చూసింది. నా విశ్వాసం నేను ఎంత పనైనా చేయను, నేను ఎంత కూడా ఎక్కడ ఉన్నాను. నా విశ్వాసం ఎవ్వరికి పనికిరాను. నేను రాత్రి చెక్క పని చేసి 6 బారేసి ఉంటే ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ పైకి ఎక్కా, పైన అంతా క్లీన్ చేసి అంట్లన్నీ తోను అన్నం కూరండి మళ్ళీ 8 గంటల వాళ్ళని ప్రార్థన చేశారు. ఎప్పుడు టైం వేస్ట్ చేస్తాను. నా దేవుడు సోమరిగా నన్ను ఉంచడో పని ఇప్పుడు దాకా ఎంత పని చేయొచ్చాను, పైన పని చేయకుండా కింద తీయనా అన్ని పనులు విస్తారమైన పనులు ఇస్తాడు నాకు వేసాడు. ఎప్పుడు శ్రమ ఎవరో ప్రేమించాలని అస్సలు అనుకున్నా. తండ్రి వైపు మాత్రం నా కళ్ళు ఎప్పుడు ఎక్కుతా ఉంటాను. అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వేనయ్యా నాకు తోడయ్యా అని నా తండ్రి మీద నా కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తా ఉంటా. ఇప్పుడు మీతో చెప్తున్నా, అబ్రహాముకి నిజంగా దేవుడు తోడై ఉండబట్టి అంత ఆశపడ్డ ఒక్కగానో ఒక కొడుకుని ఇచ్చినప్పుడు కూడా దేవుడు తప్పించాడు. ఇక్కడ హానోకు అంటే దేవుడితో నడిచాడంట. దేవుడితో నడవబట్టి దేవుడు అంటే ప్రాణంతో ఏం చేశాడంటే అతనే తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. ఎంత గొప్ప సంగతి. చచ్చిపోనిలా, మరణం చూడనిలా. మనం కూడా అంట మరణం అంటే భయం అంటే దేవుడు చెప్పుకోవచ్చు అని తప్పలేదు. భయ మరణం అంటే భయం అంటే తెలియకుండా మరణిస్తాడంట, కష్టపడకుండా. మంచాన్ని పండిపోకయ్యా ఒక అమ్మంట చచ్చిపోయిందాకా ఏడ్చి అందంట, అయ్యా నన్ను మంచానికి అప్పచెప్పి మంచంలో ఉంచి బాధ పెట్టి సభకయ్యా నాకు మంచి మరణం వేయ, నా పని నేను చేసుకుంటానే చచ్చిపోవాలి అని అడిగినాను. తెలిసే దేవుడు అన్నాడంట, నీ తల్లి మొర నేను విన్నాను, నీ తల్లి దీర్ఘాయుష్మంతురాలుగా నా కూతురు నుంచి నన్ను అడిగింది, నేను అప్పుడే తీసుకొని నేను నీకు చాలా సమయం ఉందని చెప్పాడు. కళ్ళు చెప్తే, అయ్యా నాకు రోగం పెట్టద్దయ్యా, నువ్వు సమయం ఎక్కువ ఉన్నాను, నేను ఎంతకాలం బతికినా అంతకాలం నాకు ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. నా పని నేను చేసుకోవాలంటే 98 సంవత్సరాలు వచ్చినాక, ఎన్నేళ్ళంట 98 సంవత్సరాలు వచ్చినాక ఆ రాత్రి కల్లో మాట్లాడి తెల్లవారుజాము నీ ప్రయాణం రెడీ అవ్వన్నాడు. అవునాయి అంటే మంచి చెరగట్టుకుందంట, పౌడర్ వస్తుందంట, తల మొన్నగా దూకుందంట, చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక లెటర్ రాసిందంట. నాకు స్నానాలు ఏమి చేయొద్దు, నేను స్నానం చేసేసుకున్నా, బట్టలు వేసుకున్నా, నేను ఎటు చచ్చిపోతున్నా నాకు తెలుసు, దేవుడు తెల్లరట్టు నన్ను తీసుకుంటాడు అన్నాడు. ఇదిగో రాసుకొని ఒక లెటర్ రాసి నాకు స్నానం ఏమి చెప్పింది, పరిశుద్ధంగా తయారయ్యా, నా తండ్రి దగ్గరికి వెళ్తాక రెడీగా ఉంటా, నా గురించి ఎవ్వరూ ఏడవద్దు, నాకు చక్కగా నా భర్త పక్కన పెట్టండి అని చెప్పి లెటర్ రాసి పెట్టి ఆ వాడు చచ్చిపోయిందంట. లెటర్ చూసుకొని మా అమ్మమ్మకి మా నాయనమ్మకి స్నానాలు ఎవరో చేయించొద్దని చక్కగా తీసుకెళ్ళి మర్యాద చేశారు. దేవుడి స్థాపన దేవుడు అట్టగా చేశాడా లేదా? తెల్లపాటి చక్క పొడుగులుందంట, ఆ పట్టుచీర పట్టుకున్న చక్కగా తీసుకెళ్ళి పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అంటే దేవుడు అనుకున్నట్టుగానే జరిగిస్తాడు. మనం ఏది కోరుకుంటే అది చేస్తాడు. దిగొస్తాడు, దిగిరాడు మన కోసం. ఇప్పుడు దిగొచ్చాడు, యాకోబు కోసం దిగొచ్చాడా? ముగిస్తున్నా టైం అయిపోయింది. యాకోబు కోసం దిగొచ్చాడా? అబ్రహాం గారికి దిగొచ్చాడా? తర్వాత హానోకు గారి కోసం దిగొచ్చాడా? మరి నీ కోసం నా కోసం దిగొస్తాడా? దిగిరాడు వస్తాడు. అను ఆయన నమ్మకం ఉన్నావా? బూతులు పెడుతున్నావా? సేపు ప్రార్థన చేసి గదులుతున్నావా? ప్రార్థన చేసి మోసం చేస్తున్నావా? డబ్బు సంపాదనని పరిగెత్తుతున్నావా? ఇవన్నీ చెప్తే దిగొస్తాడు మన దగ్గరికి. దేవుడి పనులు చెప్తే దిగొస్తాడు. దేవుడి కోసం ప్రయాసపడితే దిగొస్తాడు. దేవుడి కోసం కొంచెం సేపు అయినా నీ ఒంట్లో శ్రమ ఉపయోగిస్తే దిగొస్తాడు. ఆయన కార్యాలకు ప్రాకులాడితే దిగొస్తాడు. ఆయన కార్యాలకు ఉపయోగపడాలని దేవుడు నిన్ను కోరుకోవాలి. నిన్ను కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా దిగొచ్చి నీ ఇంటిని, నీ ఒంటిని, నీ ఇంట్లో సమస్తాన్ని ఆయన దీవిస్తాడు. మరి ఈ రోజు నుంచి 5 నిమిషాలు పాటించండి. ప్రార్థన చేయకుండా అన్నం తినాలి. ఏం చేయకుండా? ప్రార్థన చేయకుండా అన్నము. 2 జాగ్రత్తగా బైబుల్ చదవకుండా ఒక పూట ఉండవాలి. సరే చదువురాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటేసాయి. చదువు వచ్చిన మాత్రం బైబిల్. 3 ప్రతిరోజు దేవుడికి క్షమాపణ అడగాలి. ఏమేమి మాట్లాడావు, నువ్వు నిన్నంతా తప్పులు ఏమేమి చేసావు, టీవీ చూసావా, ఫోన్ చూసావా, ఎలాగైనా అన్నావా, ఫోన్లో చాడీలు ఏమన్నా చెప్పావా, ఏమేమన్నా అన్నింటినీ ఏం చేయాలి? క్షమించమని దేవుడి దగ్గర. 3. 4వది జాగ్రత్తగా 4వ పాయింట్, నువ్వు దేవుడికి ఇప్పుడు ఇష్టంగా నీ భాగం నువ్వు తినేదైనా, నీ పంట అయినా, నీకు వచ్చే దానిలో 10వ భాగం మాత్రం ఇవ్వకుండా అబ్బాక ఇచ్చేవంటే చాలు ఆకాశ వాకిలి తిప్పేస్తా. తిప్పాడా?
ఇచ్చే విషయంలో ప్రోత్సాహం ఉండొచ్చా? ఒక ఆమంట బిందులోనంట రోజు గుప్పుడు బియ్యేస్తుందంట, సరుకులు తెచ్చుద్దంట. సరుకులు తెచ్చినాక 4 రూపాయలు 5 రూపాయలు మిగులుతాయి అంట, ఎక్కువ బెక్కమంట. ఆ ఎత్తుకెళ్ళి ఆ బిందులు వేస్తుందంట. మళ్ళీ బియ్యం తీసుకుంటాను మాట, మళ్ళీ సరుకులు కొట్టుకాడికి కొట్టుకోవడమేగా 5 తీసి దాంట్లో వేస్తుందంట. 2 పిల్లలు అంటాం, కొడుకు కూతురంట. కూతురు ఎంటర్ చదువుతుందంటే కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. రోజు ఇదే పనిగా నెల 5 రోజు బలాల కార్యక్రమం రోజు బిందు నిండొస్తా ఉండదంట. బిందు ఎత్తుకెళ్ళి పాస్టర్ గారు ఇంటి కట్టు పెట్టేస్తున్నాయో ఆ బియ్యంలో పోయి బాగా సాప్ మీద పోసి ప్రార్థన చేయాలి నా కుటుంబం కోసం. సాప్ మీద పోసి రేపు బిందు పంపాయి ఆ సండే స్కూల్ పిల్లల చేత అని బిందు తీసుకెళ్ళి అయ్యగారు దగ్గర పెట్టి వచ్చిందంట. ఈ రోజు మరీం గారు బిందు వచ్చిందంటే మాస్టర్ గారు పోయి 20 పాపం చేత ఉండడానికి కింద పోతే అన్ని డబ్బులు లేదండి అంట. చిల్లర ఒక రోజు 100 రూపాయలు కూడా వేసిందంట, డబ్బులు ఎక్కువ వచ్చింది రోజు. అంటే దశభాగం తెస్తుంది. ఈ రోజు 50 రూపాయలు వచ్చిన దాంట్లో ఎంత 5 రూపాయలు తీసి దాంట్లో 100 వచ్చిన దాంట్లో 10 రూపాయలు తీసి దాంట్లో 5 రూపాయలు వస్తే 50 రూపాయలు తీసి 1000 రూపాయలు వస్తే 100 తీసి దాంట్లో వేసేస్తుందండి. అయ్యగారి దగ్గర చేరి తల్లి లెక్కేసి అయ్యా ఆ మరీం గారి పిల్లలను దీవించయ్యా అంటే వీడంతా డిగ్రీ చదివేటప్పుడు లాంగ్ జంప్ హై జంప్లో క్వాలిఫై అయిపోయి పోలీస్ అయ్యాడంట. పిల్లంతా ఇంటర్మీడియట్ అవటమే నర్సింగ్ చేసిందని. నర్సింగ్ చేస్తే ఆ పిల్లకి గవర్నమెంట్ పోస్ట్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఆ పిల్లని ఎత్తుకుంటూ వచ్చి ఊరినే చేసుకెళ్ళిపోయారంట. రూపాయి కట్టలేదు గవర్నమెంట్ తెలుసు ఎవరు బాగుంటారు. వీడికంట గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చినంత వద్ద 2 ఎకరాల పొలం తెచ్చిందంట. ఇల్లు నిండిపోయిందంట. పిల్లలకు ఒకటే చెప్పిందంట, అబ్బాయి జీవితకాలం దశభాగం తీకోకుండా ఆగపక్కడరా, మీకు ఎన్ని డబ్బులు లక్షలు వచ్చినా లక్షల నుంచి కూడా దశభాగం తీయండి దేవుడు సొమ్ము తినబాకండి అని చెప్పిందంట తల్లి. ఇప్పుడు చెప్తున్నా ఇల్లు బాగుపడిందా చెడిపోయిందా? బాగుపడింది. మనకు తెలియకుండా తీపిస్తాడు దేవుడు. అది ఏదో అనుకోబాకండి, దైవజనం తింటాకనుకోబాకండి. దేవాలయంలో కార్యక్రమాలు ఇప్పుడైతే నేను పింకీకి కొంచెం ఆర్థిక సహాయం చేయాలని ఆశపడుతున్నాను. సంఘంలో మనకి ధననిధులు ఉన్నాయి. పింకీకి పండగ పూట సంఘం తరపున సహాయం చేద్దాం. అందరూ వెళ్ళండి ఒకసారి. మన పిల్ల భర్తను కోల్పోయింది, ఎవరో బిడ్డారు 2 ఆడపిల్లలు తెలుసుకు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పిల్లలకి తల్లికి కొంతన్నా సహాయం చేద్దాం. అందరూ సహకరించాలి. నేనే ప్రకటిద్దాం అనుకున్నాను. మన ఆదివారం జనం ఎక్కువ వచ్చిన రోజు ప్రకటిస్తే బాగుండేది. గుర్తొచ్చింది పింకీకి ఆ రోజు చేసేటప్పుడు నా దగ్గర ఏ ధననిధులు లేవు చెప్తున్నా. అది ఓపెన్ చేసే బాక్స్ మొత్తం రూపాయలు, మొత్తం లెక్కేసిన 100 రూపాయలు చెప్తున్నా. ఇంకా చెప్తున్నా, ఇదిగో ఏ రూపంలో ఒక రూపంలో నేనైతే ఒక 5,000 ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మేము ఒక సహకరించండి. క్రిస్మస్ టైంలో దిక్కులేని పిల్లలు ఇక్కడ అయిపోయారు కాబట్టి మన చర్చి నుంచి పింకీకి సహాయం చేద్దాం. అందరూ సహకరించవలసిందిగా ప్రభు పెద్ద కోరుతున్నానమ్మా. మరి నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరి కోసం దిగొస్తాడు. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాల కూడా పనిచేసుకోమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంకొక చిన్న స్టేట్మెంట్ అన్నా.